మేకప్ అప్లై చేసుకునే ముందు డెఫినెట్గా స్కిన్ని మాయిశ్చరైజ్ చేయడం మర్చిపోకండి. అండ్ మార్నింగ్ టైం అయితే కనుక సన్ స్క్రీన్ అయితే అస్సలు మర్చిపోవద్దు. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మేకప్ ప్రైమర్. సో నేను ఇక్కడ లాక్మే అబ్సల్యూట్ బ్లర్ పర్ఫెక్ట్ ప్రైమర్ని యూజ్ చేస్తున్నాను. ఈ ప్రైమర్ నా దగ్గర ఉంది, సో నేను యూజ్ చేస్తున్నాను. ఈ కనుక మీ దగ్గర లేకపోతే నేను కొన్ని ఆప్షన్స్ ఇస్తాను, అమెజాన్లో ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి. ప్రైమర్స్ అనేవి బేసికలీ సిలికాన్ బేస్డ్ ఉంటాయి. సో నేను మీకు ఇచ్చిన లిస్ట్లో ప్రైమర్స్ కూడా ఏంటంటే సిలికాన్ బేస్డ్ ప్రైమర్స్ అండ్ దే ఆర్ వెరీ గుడ్ ప్రైమర్స్. సో ఇది లేకపోతే మీరు అదైనా సరే యూజ్ చేసుకోవచ్చు. సో ఆల్వేస్ ప్రైమర్ అప్లై చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 1 minute వెయిట్ చేయండి. బికాజ్ ప్రైమర్ అనేది ఏంటంటే మనం అప్పుడే అప్లై చేసినప్పుడు చాలా స్లిప్పరీగా ఉంటుంది ఫేస్ అనేది. సో కొంచెం వెయిట్ చేసి ఆ తర్వాత మేకప్ చేసుకోండి. సో దట్ ఏంటంటే మేకప్ ఈజీగా స్టిక్ అవుతుంది అండ్ ప్రైమర్ కూడా స్కిన్లో సెటిల్ అవ్వడానికి టైం ఉంటుంది. సో మీకు గనక టూ మచ్ డ్రై స్కిన్ ఉన్నట్లయితే జస్ట్ ఈ పోర్స్ మనకి విజిబుల్గా ఉంటాయి కదా, సో ఆ ఏరియాలో ప్రైమర్ రాస్తే సరిపోతుంది. మీకు కనుక బాగా ఆయిలీ స్కిన్ ఉందనుకోండి, అప్పుడు మీరు ఫేస్ అంతా కూడా ప్రైమర్ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో బయటికి వెళ్ళేటట్టయితే డ్రై స్కిన్ ఉన్నా కానీ ఆయిలీ స్కిన్ ఉన్నా కానీ ఫేస్ అంతా ప్రైమర్ యూస్ చేసుకుంటే కొంచెం బెటర్. స్వెట్ అనేది రాకుండా హెల్ప్ అవుతుంది అనమాట. ప్రైమర్ తర్వాత నెక్స్ట్ స్కిన్ టింట్ అప్లై చేసుకుందాము. ఎవ్రీడే యూస్ కాబట్టి నేను ఫౌండేషన్ అప్లై చేయట్లేదు, స్కిన్ టింట్ అప్లై చేస్తున్నాను. ఇది మెబెలిన్ స్కిన్ టింట్. ఇందులో SPF 50+ వైటమిన్ సి ఉన్నాయి. మీరు కనుక ఇట్లా SPF ఉన్న స్కిన్ టింట్స్ యూజ్ చేస్తున్నామని చెప్పి సన్ స్క్రీన్ని అస్సలు స్కిప్ చేయకండి. మేకప్లో ఉన్న SPF అనేది మనకి అంత యూజ్ అవ్వదు. సో డెఫినెట్గా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాల్సిందే. సో న్యాచురల్ లుకింగ్ మేకప్ కావాలి అంటే మనం స్కిన్ ఈ లోపల వైపు ఫౌండేషన్ ఎక్కువ అప్లై చేసుకుని అదే ఫౌండేషన్ని మనం బయటకు స్ప్రెడ్ చేస్తే చాలా న్యాచురల్గా ఉంటుంది చూడడానికి మేకప్. ఫుల్ కవరేజ్ మేకప్ కావాలి అని అంటే మొత్తం అప్లై చేసుకోవచ్చు. బట్ ఎవ్రీడే న్యాచురల్ లుకింగ్ కావాలి అంటే మాత్రం దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఆల్సో నేను మార్స్ నుంచి ఫౌండేషన్ బ్లెండింగ్ బ్రష్ యూస్ చేస్తున్నాను. ఇది చాలా అఫోర్డబుల్ అండ్ చాలా చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది, ఈజీగా బ్లెండ్ అయిపోతుంది ఫౌండేషన్. సో మీరు అఫోర్డబుల్ బట్ బాగున్న ఫౌండేషన్ బ్రష్ కోసం చూసినట్లయితే ఇది తప్పకుండా ట్రై చేయండి. స్విస్ బ్యూటీ నుంచి కూడా ఇంకొక ఫౌండేషన్ బ్రష్ ఉంది, అది కూడా చాలా బాగుంటుంది. నెక్ మర్చిపోవద్దు ఆల్వేస్. సో స్కిన్ టిన్ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కన్సీలర్ మీరు కావాలి అనుకుంటే యూజ్ చేయొచ్చు. బట్ మనం ఎవ్రీడే మేకప్ లుక్ వీలైనంత వరకు చాలా తక్కువ ప్రోడక్ట్స్తో చూపించడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి నేను సేమ్ మేబెలిన్ స్కిన్ టింట్ని కొంచెం తీసుకుని అండర్ ఐస్ దగ్గర అప్లై చేస్తున్నాను. కన్సీలర్ కాదు కాబట్టి టూ మచ్ కవరేజ్ రాదు. మీకు కనుక మంచిగా ఫుల్ కవరేజ్ కావాలి అనుకున్నట్లయితే కన్సీలర్ యూస్ చేసుకోవచ్చు. బట్ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి. ఇక్కడ నేను అండర్ ఐస్లో ఏం అప్లై చేయలేదు, ఇక్కడ స్కిన్ టింట్ అప్లై చేశాను. మీకు డిఫరెన్స్ అయితే డెఫినెట్గా కనిపిస్తుంది. కొంచెం ఐస్ మీద కూడా అప్లై చేద్దాము. నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఐబ్రోస్. సో ఐబ్రోస్ కోసం ఐఎమ్ యూజింగ్ షుగర్ ఐబ్రో పెన్సిల్. ఇది కూడా నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. షుగర్ అవసరం లేదు, చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. స్విస్ బ్యూటీ, మార్స్, ఇలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. అఫోర్డబుల్ బ్రాండ్స్ ఉన్నాయి అండ్ ఆల్సో చాలా మంచి బ్రాండ్స్ ఉన్నాయి. సో ఐబ్రోస్ ఫిల్ చేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి కాకుండా మధ్య నుంచి ఫిల్ చేయడం మంచి ఐడియా. బికాజ్ మధ్యలో నుంచి ఫిల్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట ఐబ్రోస్ షేప్ ఎట్లా ఉంది అని. సో మీరు ఐబ్రో పెన్సిల్ తీసుకునేటప్పుడు ఒక సైడ్ పెన్సిల్ ఇంకొక సైడ్ ఇట్లా బ్రష్ ఉండే చూసి తీసుకున్నట్లయితే చాలా వర్క్ చాలా ఈజీ అయిపోతుంది.
ఐబ్రోస్ని ఫిల్ చేసేటప్పుడు ఐబ్రో ఏ షేప్లో అయితే న్యాచురల్గా గ్రో అవుతుందో అదే షేప్ ఫాలో అవ్వడం బెటర్. కొంతమందికి చాలామందికి రెండు ఐబ్రోస్ మ్యాచ్ అవ్వవు, ఒకే షేప్లో ఉండవు, దట్ ఈజ్ ఓకే. ఐబ్రోస్ ఫిల్ చేసేటప్పుడు మీకు కొంచెం ఎక్కువ టైం అయినా సరే టైం స్పెండ్ చేసి ఐబ్రోస్ ఫిల్ చేయండి. బికాస్ ఐబ్రోస్ షేప్ సరిగ్గా ఉంటే మన ఫేస్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో ఐబ్రోస్ తర్వాత నెక్స్ట్ నేను బ్లూ హెవెన్ నుంచి లిప్ అండ్ చీక్ టింట్ తీసుకుంటున్నాను. ఇదేంటంటే చెప్పినట్టుగా లిప్ అండ్ చీక్ టింట్, ఇది కూడా చాలా ఎఫోర్డబుల్ ఆప్షన్, బట్ పిగ్మెంటేషన్ అయితే చాలా ఆసమ్గా ఉంటుంది. నేను దీని మీద షార్ట్స్ రివ్యూ చేశాను నా ఛానల్లో. ఐ హ్యావ్ 3 more షేడ్స్. సో అది కనుక మీరు చూడాలి అని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చేస్తాను. కలర్ చూడండి, చాలా సారీ యూ కాంట్ సీ రైట్. సో ఇది కలర్ చూడండి, చాలా పిగ్మెంటెడ్గా ఉంది. అందుకని ఎక్కువ తీసుకోవద్దు, కొంచెం కొంచెం తీసుకుని అప్లై చేసుకోవాలి. ప్రోడక్ట్ తక్కువ అప్లై చేసుకున్నా పర్వాలేదు, ఫస్ట్లో ఎక్కువ మాత్రం అప్లై చేయొద్దు. అండ్ మీరు లిక్విడ్ బ్లషెస్ కానీ ఇలా చీక్ టింట్స్ కానీ ఏదైనా కానీ క్రీమ్ ప్రోడక్ట్ యూస్ చేసినప్పుడు, లిక్విడ్ బ్లషెస్ కూడా దొరుకుతున్నాయి కదా, సో ఇట్లాంటివి యూస్ చేసినప్పుడు డైరెక్ట్గా ఫేస్ మీద అప్లై చేయకండి. హ్యాండ్ వెనకాల తీసుకున్న తర్వాత ఇలాంటి ఒక బ్రష్తో కానివ్వండి, ఫింగర్స్తో కానివ్వండి బ్లెండ్ చేసుకుంటే ప్రోడక్ట్ ఎక్కువ అప్లై అవ్వకుండా ఉంటుంది. మీకు కనుక మేకప్ బాగా ప్రాక్టీస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరు కావాలంటే డైరెక్ట్గా ఫేస్ మీద అప్లై చేసేసుకోవచ్చు. బట్ బిగినర్స్ అయితే మాత్రం డైరెక్ట్ ఫేస్ మీద అప్లై చేసుకుంటే బ్లెండ్ చేయడం కష్టమయ్యి ప్యాచీగా ఉండి బాగుండకపోవచ్చు. సో అండ్ మనం ఇంకా ఫేస్ని పౌడర్తో సెట్ చేసుకోలేదు, అందుకని నేను ఇలా డ్రాగ్ చేయట్లేదు, జస్ట్ ఇట్లా ట్యాప్ చేస్తున్నాను కొంచెం. సో దట్ ఏంటంటే కింద ఉన్న ప్రోడక్ట్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. మీరు కెమెరాలో చూడగలుగుతున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ చాలా పిగ్మెంటెడ్గా ఉంది. ఇది కొంచెం ఈ మధ్య నోస్ మీద కొద్దిగా బ్లష్ అప్లై చేసుకోవడం ఇప్పుడు ట్రెండ్లో ఉంది కాబట్టి కొంచెం మనం కూడా ట్రెండ్ ఫాలో అవుతాం. సో నేను సేమ్ ఇదే బ్లష్తో నేను కొద్దిగా ఐలిడ్స్ మీద కూడా అప్లై చేస్తున్నాను, మనకి ఐ షాడో లాగా. ప్రోడక్ట్స్ని మల్టీపర్పస్ కోసం డెఫినెట్గా యూస్ చేసుకోవచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఐస్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదా, సో కొంతమందికి ఏంటంటే ప్రోడక్ట్స్ అనేవి పడకపోవచ్చు. సో మీకు ఇట్లాగా మల్టీపర్పస్ కోసం ప్రోడక్ట్స్ని యూస్ చేసినప్పుడు మీకు ఐస్లో కనుక కొంచెం ఇచ్చింగ్గా కానీ మంట పుట్టినట్టయితే వెంటనే వాష్ చేసేసుకోండి, ఇమ్మీడియట్గా 1 minute కూడా వెయిట్ చేయొద్దు. సో ఇంకొక పర్పస్ ఏంటంటే, సో నేను సేమ్ బ్లష్తో ఇది లిప్ అండ్ చీక్ టింట్ కదా, సో నేను సేమ్ ఇదే టింట్ ఐఎమ్ యూజింగ్ ఇట్ యాజ్ అ లిప్స్టిక్. అందుకే లిప్స్టిక్ వేసుకునేటప్పుడు మాట్లాడకూడదు. సో నెక్స్ట్ మనం కాజల్ అప్లై చేసుకుందాము. కాజల్ కోసం నేను షుగర్ బ్రాండ్ నుంచి కాజల్ తీసుకుంటున్నాను. ఇది ఇట్ ఈస్ కాల్డ్ కోల్ ఆఫ్ ఆనర్ ఇంటెన్స్ కాజల్ ఇన్ ద షేడ్ బ్లాక్అవుట్. చాలా పిగ్మెంటెడ్గా ఉంటుంది, చాలా క్రీమీగా ఉంటుంది. మీరు ఇలా కావాలంటే ఇట్లా వదిలేసేయచ్చు కాజల్ని యాజ్ ఇట్ ఈస్. బట్ మీకు స్మోకీ ఎఫెక్ట్ కావాలి అని అంటే మాత్రం నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. యూజువల్లీ స్మోకీ ఎఫెక్ట్ కోసం ఏం చేస్తామంటే ఐలైనర్ అప్లై చేసుకున్న తర్వాత స్మజింగ్ బ్రష్, సో స్మజింగ్ బ్రష్ తీసుకుని లేదంటే యాంగిల్ బ్రష్ ఇట్లాంటివి తీసుకుని దాన్ని స్మజ్ చేస్తాం. సో బ్రషెస్ లేకుండా ఒక చిన్న ట్రిక్ ఏంటి అంటే ఇట్లా ఒక లైక్ క్యూటిప్ ఉంటుంది కదా, సో ఎక్కువ ప్రెషర్ ఇవ్వకండి, ఎక్కువ ప్రెషర్ ఇస్తే కాజల్ మొత్తం పోతుంది. సో ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా కొంచెం ప్రెషర్తో సేమ్ ఇట్లాగే
చివర్లో కాజల్ కొంచెం ఇక్కడ లావుగా అనిపిస్తే జస్ట్ ఇలా అనండి, క్లీన్ అయిపోతుంది. అండ్ ఒక స్మాల్ వింగ్ లాగా కూడా అనిపిస్తుంది. సో యా, స్మోకీ లైనర్ కావాలి అనుకుంటే మీకేం అక్కర్లేదు, ఒక కాజల్ అండ్ ఒక క్యూటిప్ చాలు. సో మన మేకప్ ఆల్మోస్ట్ అంతా అయిపోయినట్టే. ఇంకొక ఎడిషనల్ స్టెప్ మీకు కనుక కావాలి అనుకుంటే మస్కరా అప్లై చేసుకోవచ్చు. నేను యూజువల్లీ బయటికి వెళ్ళేటప్పుడు మస్కరా అప్లై చేసుకోను, బట్ ఇవాళ అప్లై చేసుకుని చూపిస్తాను. మస్కరా అప్లై చేసుకునే ముందు డెఫినెట్గా ల్యాషెస్ని ఒక ఐలాష్ కలర్తో కర్ల్ చేసుకుని మస్కరా అప్లై చేసుకోండి. ఒక 2-3 టైమ్స్ ఇట్లా చేయండి. మీకు ఎక్కువ టైం పట్టదు, బట్ కర్లీ ఎఫెక్ట్ అయితే చాలా బాగుంటుంది. సో నేను మేబెలిన్ హైపర్ కర్ల్, this is actually waterproof. సో మేకప్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్ స్టెప్ ఒకటి ఏంటంటే ఇప్పుడు అప్లై చేసిన మేకప్ని మొత్తం పౌడర్తో సెట్ చేసుకోవడం. నేనైతే బయటకు వెళ్ళే వాళ్ళకి కాంపాక్ట్ని రికమెండ్ చేస్తాను, బికాస్ కాంపాక్ట్తో మనకి స్వెట్ ప్రొడక్షన్ కూడా అది చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు కాంపాక్ట్ మనకి బ్యాగ్లో ఉంటుంది కాబట్టి, దాంతోపాటు ఒక మిర్రర్ కూడా ఉంటుంది కాబట్టి ఎక్కడైనా సరే ఈజీగా టచ్అప్స్ చేసేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. ఐ హోప్ ఈ వీడియోలో నేను మీకు చెప్పిన ప్రాసెస్ అండ్ చెప్పిన టిప్స్, చూపించిన ప్రోడక్ట్స్ హెల్ప్ఫుల్ అయ్యాయి అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఫీల్ ద సేమ్ దెన్ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.